వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. గత నెల రోజులుగా ధాన్యం కాంటాలు వేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ మండిపడ్డారు. ఈరోజు సాయంత్రం ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని కందగట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లాల్లో ధాన్యాన్ని కాపాడుకుంటున్న రైతులకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలులో జాప్యం వల్ల రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మిల్లులకు ధాన్యం తరలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. కల్లాల్లో ధాన్యం మొలకెత్తుతున్నా అధికారులు నిమ్మకు నిన్నెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. వెంటనే మిల్లులకు ధాన్యం తరలించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని జానయ్య హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా యొక్క బడుగు బలహీన వర్గాల బతుకులు మారుతాయనేటటువంటి ఆకాంక్షతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 10 ఏళ్లలో ఉన్నటువంటి ధనిక రాష్ట్రాన్ని కాస్త దరిద్ర రాష్ట్రంగా మార్చి ఏ ఒక్కరి బతుకులో మార్పు రానకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన పోవాలి అనేటటువంటి ఆలోచనతోని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యమై వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి వాళ్ళ చేతిలో అధికారాన్ని పెడితే వాళ్ళ రైతులు అరిగోస తీస్తున్నటువంటి పరిస్థితి. ఏ గ్రామానికి పోయినా వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు తప్పితే ఇంకో మాట కానరానటువంటి సందర్భం. ఇవాళ ఇక్కడ చూస్తే దాదాపు నెల రోజులు దాటిపోయింది. కందగట్ల గ్రామం, సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట మండలం, ఆత్మకూరు మండలం, కందగట్ల గ్రామం, సూర్యాపేట నియోజకవర్గం. ఒక్క కందగట్ల గ్రామమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇప్పుడు నేను ఎందుకు దారిలో పోతామంటే బండిని అడ్డగించి అన్న మా బాధ ఇందురండి అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. నెల రోజుల క్రితం ఇక్కడ కాంటాలు వేసి లారీల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏ గ్రామానికి పోయినా పండించినటువంటి పంట ఇవాళ నేను పొద్దుగాల ఎందుకో ఒలిగొండ మండలం పోతే రాత్రి అకాల వర్షంతో అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి గోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు? వాళ్ళ మెజారిటీ వర్గాలైనటువంటి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క కష్టాల గురించి ఎందుకు పట్టించుకుంటలేరు అనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళ ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గత 2 పర్యాయాలు ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి మా పేద రైతుల యొక్క కష్టాలు కనపడట్లేవా? ఏమైనా ప్రోగ్రాంలకు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చి ఎన్నికల టైంలో వచ్చి అక్రమంగా సంపాదించుకున్నటువంటి సంపాదనని నోట్లు పంచి ఓట్లు వేయించుకునేటటువంటి సాంప్రదాయానికి అలవాటు చేసినాం కదా, ఇంకా వీళ్ళ గురించి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదా అనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలకుల యొక్క పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గెలిచిన ఆయన కంటే దుర్మార్గుడు అనేటటువంటి ఆలోచనతోనే ఆయనను ఓడిస్తే, ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు 3 ముక్కల ఆటలాగా మారిపోయి ఇవాళ 3-4 గుంపులుగా ఏర్పాటై ఒక గుంపు మీద ఒక గుంపు నిందలేసుకుంటూ ఒక గుంపు ఒక రోకు కబ్జా పెడితే ఇంకో గుంపు ఇంకొక రోకు కబ్జాలు పెట్టుకుంటా ఇక్కడ కష్టపడి పండించినటువంటి ధాన్యం రైతుల కళ్ళాల్లో మూలుగుతూ ఉంటే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వాళ్ళ సంబంధించిన అధికారులతో మాట్లాడి, సంబంధించినటువంటి లారీ అసోసియేషన్లతో మాట్లాడి, సంబంధించిన మిల్లర్లతో మాట్లాడి ఈ యొక్క రైతుల కళ్ళాల నుంచి వడ్లని ఖాళీ చేస్తే తప్ప వాళ్ళ కంటికి కునుకు లేకుండా రాత్రింబవళ్ళు ఆ వర్షాలకు భయపడి నిద్రలేని రోజులు గడుపుతూ ఉంటారనేటటువంటి ఆలోచన ఏ ఒక్క నాయకుని కూడా లేదనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా రైతాంగం చెప్తా ఉంటే అర్థమవుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గులకు ఈ రాష్ట్రంలో 70-80 సంవత్సరాల నుండి మెజార్టీగా ఉన్నటువంటి వర్గాలు ఓట్లేస్తే ఆ ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ పక్కనే ఉందట కుంభం అనిల్ రెడ్డి గారికి 250 ఎకరాలు. ఇవాళ 250 ఎకరాలు అంటే ఆయనకు 200 ఇంటూ 12,000 చొప్పున వేసుకున్న 24 కోట్లు రైతు బంధు రూపంలో వాళ్ళు దోసుకొని పోయి కూర్చొని వాళ్ళ కాడ పండిన పంట అక్కడి నుంచి అక్కడికే మిల్లులకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మా పేద బిడ్డల పండించుకున్నటువంటి 60 బస్తాలు, 70 బస్తాలు, 100 బస్తాలు, 1000 బస్తాలు ఉంటే మాత్రం దీనికి అతి లేదు గతి లేదు. అంటే కారణం ఇవాళ ఆ వర్గాల చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్లకు
అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి మరి వాళ్ళ ఈ వర్గాలందరూ కూడా ఆగమైపోతూ ఉన్నారు అనేటటువంటి వాస్తవాన్ని మరి మీడియా ద్వారా ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ కష్టంతోనే అధికారంలోకి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి మా రైతాంగం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కనపడ్డది కాబట్టి మరి మీకు ఓట్లు వేసారు. కానీ మీరు 2 ఏళ్ళు గడవక ముందే మీ చిత్తశుద్ధి ఏందో ఇవాళ అర్థమైపోతూ ఉంది. అంటే దొందు అనే మాదిరిగా ఉంది తప్పితే మరి ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఇవాళ 6 రకాల హామీలు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఈ రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవి కూడా నెరవేర్చకుండా వీళ్ళని ఇంకా కళ్ళాలల్లో ఉండి మరొకసారి ఈ ఒడ్లు పండించొద్దు అంటే వీళ్ళని ఇట్లనే వదిలేయాలనేటటువంటి ఆలోచనతో, అలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లన్నింటినీ కూడా కొనుగోలు చేసి వెంటనే సంబంధించినటువంటి గోదాములని ఎక్కడెక్కడ ఉన్నాయో గోదాములను ఖాళీ చేయించి గోదాములను పెట్టాలని మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళ్ళాలల్లో నష్టమైపోయేటటువంటి కుటుంబాలన్నీ కూడా మా వర్గాలు కాబట్టి ఖచ్చితంగా మా వర్గాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. 70-80 ఏళ్ల నుండి ఇక్కడ పరిపాలించినటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ రెడ్డి, ఎలమ, కమ్మ పార్టీలే. మా వర్గాల నుంచి ఇప్పటివరకు పుట్టిన పార్టీ లేదు. ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించింది. బరాబర్ మా వర్గాల కోసం మేము కొట్లాట చేస్తాం. లేని పక్షంలో మిమ్మల్ని ఈ అధికారం నుండి దూరం చేసేటటువంటి సమయం ఎంతో దూరం లేదు. మరి 2 సంవత్సరాలలోపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మా చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ మా అక్కలు, చెల్లెలు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు మనకి ఈ అన్యాయం ఎందుకు జరుగుతుందో అర్థమవుతుందా అంటే అందరూ పూసగుచ్చినట్టు చెప్తారు. పక్కనున్న ఆ రెడ్డి గారికి ఉన్న 250 ఎకరాలలో పన్న గింజలన్నీ వెళ్ళిపోయినాయి. మేము వేసుకున్న 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న గింజలు మాత్రం ఇక్కడనే మూలుతూ ఉన్నాయి కొడక. అది దానికి కారణం ఏంటంటే మేము పోయి మరి వాళ్ళ మా జాతిలో పుట్టినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఆ దొరల పంచన చేరబట్టి వాళ్ళ దొరలే చూసుకుంటారు తప్పితే మమ్మల్ని చూసుకునే పరిస్థితి లేదనేటటువంటి చైతన్యం మా వర్గాలు వచ్చింది. కాబట్టి బరాబర్ ఈ పార్టీలన్నిటిని కూడా ఈ రాష్ట్రంలో బొంద పెడతాం. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లు మరి వారం రోజుల్లోపు వీటన్నిటిని ఖాళీ చేయకపోతే అన్ని ప్రాంతాల్లో రాజ్యాధికార పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అన్ని చోట్ల రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ఎవరైతే అధికారులు, ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా నిర్బంధించేటటువంటి సమయం మరి దగ్గరలోనే ఉందనేటటువంటి విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాను.